వృశ్చిక రాశి వారికి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఈ యొక్క జనవరి మాసంలో మరి 2026 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 2026 సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగానే ఉంటుంది, కానీ మితంగా ఖర్చు పెట్టాలి. సాధ్యమైనంత వరకు సేవింగ్స్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం మాత్రం చాలా బాగుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. గృహంలో మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో గొడవపడకుండా ఉంటే చాలు. ఒక్క మనిషి కోపగిస్తే, కోపం ఎక్కువగా ఉంటే ఇల్లంతా కూడా చాలా బాధాకరంగా తయారవుతుంది. కాబట్టి చాలా సాధ్యమైనంత వరకు గృహ వాతావరణంలో మీరందరూ కూడా ప్రశాంతంగా గడపడానికే ప్రయత్నించాలి. పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో విసుగు చెందనివ్వరు. దంపతుల మధ్యన సఖ్యత అద్భుతంగా ఉంటుంది. ప్రశాంతంగా గడిచిపోతుంది ఈ మాసం అంతా కూడా. నూతన ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వండి. తప్పకుండా ఆ గణపతి దేవుని విఘ్నేశ్వరుని పూజించి ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వండి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు వాతావరణ పరిస్థితులు గమనించి అర్హత ఉంటే ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది కలుగుతుంది. ప్రతిరోజు కూడా దైవారాధన అనేది అవసరమని మాత్రం తెలుసుకోవాలండి. సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిరోజు పూజిస్తూ హనుమాన్ చాలీసా కూడా చదవాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే వ్యాపారస్తులకి మాత్రం కావలసినటువంటి ధనం చేకూరుతుంది. పెట్టుబడుల కోసం లాభాలు కూడా వాళ్ళకు లభిస్తాయి, తృప్తికరంగా ఉంటాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అధర్మబద్ధంగా ప్రవర్తించినట్టయితే అవమానాల పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. సాధ్యమైనంత వరకు మీరు ఎవ్వరిని నమ్మకపోవడం అనేటువంటిది మంచిది. మీ పేరును వాడుకొని మిమ్మల్ని అపనిందల పాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అధర్మంగా సంపాదించాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రం పట్టుబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అవమానాల పాలు కాకుండా మీరు వ్యవహరించాల్సి వస్తుంది. నూతనంగా అంటే వివాహాలు కానటువంటి వాళ్ళు తప్పకుండా మీరు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకోండి. ఇకపోతే విందు వినోదాల్లో కానీ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు అతిగా మాట్లాడకండి. మితంగా మాట్లాడండి, విలువను పెంచుకోండి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు గాయాల పాలు కాకుండా మాత్రం చూసుకోండి. జాగ్రత్తగా మసులుకోండి. ఏదైనా వ్యాపారాన్ని కానీ ఏదైనా ఒక సంస్థని ప్రారంభిస్తున్నప్పుడు శుభముహూర్తం చూసి మాత్రమే ఆ వ్యాపారాన్ని మీరు ప్రారంభించండి. దైవశక్తి మీకు కలుగుతుంది, లాభాలు చేకూరుతాయి. ఇకపోతే ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ మాసం అంతా కూడా సామాన్యంగానే గడుస్తుంది, కానీ అద్భుతంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా డబ్బుతో మనం కొలవద్దు. ఒక రకమైనటువంటి పేరు ప్రతిష్టలు లభిస్తే డబ్బుతో సమానమని మాత్రం తెలుసుకోండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.